మా ఆవిడ ఎలా ఉంటుంది, నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది, అవును నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టాను, తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. రొమాంటిక్ సాంగ్ ఏం సాంగ్ పాడారు అన్న? మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లెపువ్వా? అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మా. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసే, నాకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా. మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోయారు. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకాలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే